అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం పల్నాడు జిల్లా యొక్క శాఖకి అధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నాను. నా పేరు సోన్నా చంద్రరామిరెడ్డి. ఈరోజు యూనిట్ యొక్క సమావేశం నర్సరావుపేటలో జరిగింది. ఈ శాఖ యొక్క ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం యొక్క అత్యున్నతమైనటువంటి సార్వభౌమ అధికారాన్ని ప్రసాదించినటువంటి భారత రాజ్యాంగం యొక్క 75వ దినోత్సవం సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. భారత రాజ్యాంగం సర్వసత్తాక సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర సామ్రాజ్యం అయినటువంటి మన భారతదేశానికి స్వేచ్ఛ సమానత్వంతో ఆర్థిక స్వతంత్రాన్ని సామాజిక స్వతంత్రాన్ని ప్రసాదించినటువంటి ఈ భారతదేశం యొక్క రాజ్యాంగానికి ఈ రోజు స్మరించుకునే రోజు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇంకా జవహర్లాల్ నెహ్రూ, లాలా లజపతి రాయ్ అటువంటి మహానుభావులు, ఎంతోమంది మహానుభావులు కష్టపడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి రాజ్యాంగం రచించి మనకి సమానమైన హక్కును మనకి ప్రసాదించారు. ఈ సందర్భంగా అందరికీ కూడా 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఈ ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం తరపున మనకి ఆర్టికల్ 19 కింద ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే అసోసియేషన్లు ఏర్పాటు చేసుకునే హక్కు. అంటే మా యొక్క సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం ప్రభుత్వం చేత రిజిస్ట్రేషన్ జరపబడి రికగ్నేషన్ వచ్చినటువంటి సంఘం. ఈ సంఘం యొక్క అధ్యక్షుడు, మా సంఘం యొక్క అధ్యక్షుడు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారిపై గత సంవత్సరం 2023 సంవత్సరంలో మరి తీవ్రమైనటువంటి కేసులు పెట్టి చాలా వేధింపులకు గురి చేశారు. ఆ రోజున వారు అప్పటికి ఒక 5 నెలల పాటు వారు అంతర్గతంగా ఉండవలసి పరిస్థితి ఏర్పడింది. తర్వాత సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం, గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం వారికి బెయిల్ ప్రసాదించడం జరిగింది. తర్వాత తదుపరి జరిగినటువంటి చర్యల వల్ల ప్రస్తుతం సూర్యనారాయణ గారిని ఈ ప్రభుత్వం ఆ కేసును మళ్ళీ కూడా రివ్యూ చేసి పోలీస్ శాఖ ద్వారా వారి మీద పెట్టినటువంటి ఛార్జెస్ అన్నింటి కూడా డ్రాప్ చేయడం జరిగింది. తద్వారా వారికి పూర్తిగా సంపూర్ణంగా ఈ కేసును రద్దు చేయడం జరిగింది. వారు ఈ కేసుల్లో నుంచి బయటకు వచ్చారు. మరి ప్రభుత్వం చేసినటువంటి ఈ చర్యకి మేము సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యపూరితమైనటువంటి సమానత్వంతో కూడినటువంటి వాక్ స్వాతంత్రాన్ని ప్రసాదించేటువంటి ఈ హక్కును కాపాడేందుకు మేము ప్రభుత్వాన్ని హర్షం వ్యక్తం చేస్తూ మా సైడ్ నుంచి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, అధికారంలో ఉన్నా సరే, కేవలం మన యొక్క హక్కుల కోసం పోరాడినంత మాత్రాన వారి మీద తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి సెక్షన్లతోటి కేసులు పెట్టడం అనేది తప్పని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, రాబోయే ప్రభుత్వం కావచ్చు, ఎప్పటి ప్రభుత్వం అయినా సరే ఒక వ్యక్తి కానీ, ఒక వ్యవస్థలో ఉన్న ఒక సభ్యుడు కానీ తనకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసం డిమాండ్ చేసినంత మాత్రాన వారి ప్రతిష్టకి భంగం వాటిల్దనే ఉద్దేశంతో ఆ వ్యక్తి పైన అక్రమ కేసులు పెట్టి నిర్బంధాలకి గురి చేసి వేధింపులకు గురి చేయడం అనేది తప్పు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అది చేయటం మాత్రం మంచిది కాదు. ఆ యాంగిల్లోకి ఎవరు కూడా వెళ్లకుండా ఉండి మన రాజ్యాంగం యొక్క సర్వోన్నత తత్వాన్ని, సమానత్వం యొక్క స్ఫూర్తిని, స్వేచ్ఛని, వాక్ స్వాతంత్రాన్ని కాపాడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. నా పేరు సోన్నా చంద్రరామిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం పల్నాడు జిల్లాకి అధ్యక్షుడిగా ఈ సందర్భంగా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. జిందాబాద్ కామ్రేడ్ సూర్యనారాయణ, జిందాబాద్ కామ్రేడ్ సూర్యనారాయణ, జిందాబాద్ కామ్రేడ్ సూర్యనారాయణ. వద్దిల్లాలి ఏపీజీఈఏ, వద్దిల్లాలి ఏపీజీఈఏ, వద్దిల్లాలి ఏపీజీఈఏ. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. జిందాబాద్ కామ్రేడ్ సూర్యనారాయణ, జిందాబాద్ కామ్రేడ్ సూర్యనారాయణ. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. జిందాబాద్ కామ్రేడ్ సూర్యనారాయణ. వద్దిల్లాలి ఏపీజీఈఏ, వద్దిల్లాలి ఏపీజీఈఏ, వద్దిల్లాలి ఏపీజీఈఏ. నా పేరు చుక్క వెంకటేశ్వర అండి. నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా నాయకుడు సూర్యనారాయణ గారి మీద ప్రభుత్వం వారు అక్రమంగా పెట్టిన కేసులు విత్డ్రా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను మలేరియా డిపార్ట్మెంట్లో సబ్యూనిట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నిజమైన నాయకుడి మీద ఉన్నటువంటి కేసులు ఉపసంహరించుకున్నందుకు మా యూనియన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కె వెంకటేశ్వర్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. నేను ఇందుమూలంగా మీకు తెలియజేసేది ఏంటంటే, మన ప్రభుత్వంలో అక్రమంగా బనాయించిన
కేసులను ఈ ప్రభుత్వంలో పోలీసులు ఉపసంహరించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా రాష్ట్ర నాయకుడైనటువంటి కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారు ఎంతో ధైర్యంగా ప్రభుత్వానికి ఎదురుట్టిపోయిన ఉద్యోగ సమస్యల మీద ప్రభుత్వంతోనే ఎదురుట్టి పోరాడిన మహావీరుడు. అటువంటి నాయకుడు ప్రజా సంకటంగా ఉంటే ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టారని నిర్వహించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వము ఉన్న పోలీసులు తాము పెట్టిన కేసులను ఉపసంహరించుకున్నందుకు మాకు ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వాలు ఉపాధ్యాయ సంఘాల నాయకుల మీద అక్రమంగా అసలు గొంతు నొక్కేయడంలో తీసుకున్న చర్యలు దీని ద్వారా ఉపసంహరించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నరసరావుపేట ఏపీజీఏ యూనిట్ తరఫున మేము మాట్లాడుతున్నాం. నా పేరు వి రేణుకాదేవి, నరసరావుపేట తాలూకా యూనిట్. ఇప్పుడు కేఆర్ సూర్యనారాయణ గారి మీద పెట్టిన కేసులు పోలీసు వారు విత్డ్రా చేసుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఇలాంటి చర్యలు ఎప్పుడూ జరగకూడదని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు జి మాధవీదేవి. నేను ఏపీజీఏ నర్సరావుపేట పల్నాడు యూనిట్ తరఫున పనిచేస్తున్నాను. మా నాయకుడైనటువంటి కేఆర్ సూర్యనారాయణ గారి మీద అక్రమంగా కేసులు పెట్టినందుకు పోలీసు వారు ఆ అక్రమ కేసులను తొలగించినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.